ఈ ఎక్సర్సైజ్ చేస్తే మన హ్యాండ్స్లో ఫ్యాట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అని చాలా వీడియోస్లో విన్నాం. రీసెంట్గా నేను కొంతమందితో మాట్లాడితే వాళ్ళు కూడా అదే అన్నారు. ఎలా అంటే ఏదైనా ఒక యాక్టివిటీ చేసేటప్పుడు మన హ్యాండ్ ఇలా మడిచినట్టుగా జరిగితే ఈ మడవడం వల్ల ఈ కింద ఉన్న ఫ్యాట్ అంతా కూడా ఈ పైకి వచ్చి చేరిపోతుందంట. ఇంకా ఎక్కడున్నారు అసలు ఫ్యాట్స్ అనేది 3 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. అది స్టోర్ అయిన ఏరియా ప్రకారంగా దాన్ని 3 టైప్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి సబ్క్యూటేనియస్ ఫ్యాట్. దాన్ని మనం టచ్ చేయొచ్చు, మజిల్కి పైన స్కిన్కి కింద ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి విజరల్ ఫ్యాట్, అది ఇంటర్నల్ ఆర్గాన్స్ చుట్టూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రా మస్క్యులర్ ఫ్యాట్, కొంతమందిలో మాత్రమే ఉంటుంది. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అండ్ విజరల్ ఫ్యాట్, ఈ రెండు కూడా ప్రాపర్ వర్కౌట్, క్యాలరీ డెఫిసిట్ ఒక లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేస్తే తగ్గిపోతుంది. అంతే తప్ప ఇలా చేస్తే ఇక్కడున్న ఫ్యాట్ అడ్జస్ట్ అవుతుందని, ఇలా చేస్తే ఈ సైడ్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుందని, ఇంకా రకరకాల వర్కౌట్స్ ఫ్యాట్ని తగ్గించడానికి మాత్రం డిజైన్ చేయలేదు. అక్కడున్న మజిల్ని స్ట్రెంథనింగ్ చేయడానికి డిజైన్. సో మీరు మైండ్లో ఏదో ఒక విధంగా ఏ ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారో తెలియదు, కానీ క్లారిటీగా మీ గోల్ని స్మార్ట్గా ఉంచేలా చూసుకోండి.